హలని మిసిఎస్ రావు ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆవిడని మర్డర్ చేసి వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పోలీసులు ఒక నిర్ధారణకి రాలేకపోతున్నారు. ఆవిడ నాగార్జున గ్రామర్ స్కూల్ అనేటువంటి ఒక స్కూల్ని నిర్వహిస్తున్నారు, ప్రిన్సిపల్గా ఉన్నారు. ఆ మర్డర్కి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పటికి కూడా పోలీసులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని క్లూస్ లభించాయి. ఆ చంపిన అతను గ్లౌజులు వేసుకొని చంపారు. సో కాబట్టి ఫింగర్ ప్రింట్స్ లభించట్లేదు. ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నది ఏంటి? కేవలం ప్రిన్సిపల్ రూపారెడ్డి భర్త రాంజేందర్ రెడ్డి ఫోన్ మొబైల్, ఆ మొబైల్ నుంచి ఎవరెవరికి కాల్ చేశారు. కొన్ని రూపారెడ్డి మొబైల్ ఉందంటే రూపారెడ్డి మొబైల్ ఉన్నట్టు నిర్ధారణ చేయట్లే పోలీసులు. ఆ రోజు నుంచి ఆ మొబైల్ పనిచేయట్లేదు. ఆ మొబైల్ ఉందా లేదా అనేది కూడా తెలియట్లేదు, నిర్ధారణ చేయట్లే పోలీసులు. మామూలుగా అయితే ఆవిడ మొబైల్ తీసుకెళ్ళిపోయారు అనేది వినిపిస్తుంది. నిజంగా ఆవిడ మొబైల్ కనుక తీసుకెళ్తే ఆ మొబైల్లో సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయొచ్చు, ఎక్కడికి తీసుకెళ్లారు ఏంటి అనేది. ఎందుకంటే సిమ్ నుంచి కనుక్కోవచ్చు సిగ్నల్స్ని. ఇప్పుడు పోలీసులు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరోవైపు రాజేందర్ రెడ్డి రూపారెడ్డి భర్త, అతన్ని ఇప్పుడు 4 రోజుల నుంచి పిలిచి పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. జనరల్గా అతను ఇచ్చినటువంటి రిప్లైస్ అనుమానాలు లేకపోతే ఇన్నిసార్లు పిలవరు. సో భర్త రాజేందర్ రెడ్డి ఇచ్చినటువంటి రిప్లైకి పోలీసులు సంతృప్తి చెందట్లేదు. కొన్ని అనుమానాలు పోలీసులకి ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే 4 days వరుసగా అతన్ని పిలిచి విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దాదాపుగా 90 మందిని విచారించారు. ఎవరైతే ఆ చుట్టుపక్కల కాలనీలో ఉండేటువంటి వాళ్ళు అయితేనేమి, మల్లేపల్లి, ఆ కొండమల్లేపల్లిలో జేబీ నగర్, ఆ జేబీ నగర్లో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ ఉండేటువంటి వాళ్ళు, బంధువులు లేదంటే పరిచయస్తులు, వీళ్ళందరినీ ఎవరినైతే 90 మందిని విచారించారు. బట్ ఇప్పటి వరకు ఎలాంటి క్లూ లభించలేదు. ఒకటే ఒక క్లూ ఏంటంటే, ఒక ఎర్ర షర్ట్ వేసుకున్నటువంటి 20 నుంచి 25 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఒక యువకుడు కనిపించాడు ఆ టైంలో. ఎప్పుడు? సాయంత్రం 5:15 లాస్ట్ వీక్ మంగళవారం రోజు సాయంత్రం. ఆ ఒక్క క్లూ మినహా, ఆ తర్వాత గ్లౌజులు, ఇవి 2 మినహా పోలీసుల దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు అదనంగా లేదు. అయితే 3 అంశాలు కారణంగా ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక నిర్ధారణకి పోలీసులు వస్తున్నారు. ఏంటి అంటే, రాజేందర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలు జరుపుతూ ఉంటారు. ఆ లావాదేవీలు త్రూ రూపారెడ్డి ద్వారా నడుపుతూ ఉంటారు కొన్ని. సో రియల్ ఎస్టేట్ కారణంగా వచ్చినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల కారణంగా జరిగి ఉండొచ్చు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, బంధువులు ఎవరైనా ఉండి ఉండొచ్చు. ఆ బంధువులకి వీళ్ళకి ఏదైనా శత్రుత్వం ఉంటే కనుక ఆ బంధువులు ఎవరైనా చేపించి ఉండవచ్చు ఈ మర్డరు. నెంబర్ 3, రూపారెడ్డి చాలా కాలంగా అక్కడ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్కూల్ నిర్వహిస్తున్న సందర్భంగా పరిచయస్తులు లేదంటే స్నేహితులు, వీళ్ళలో ఎవరైనా సరే ఈమెని చంపి ఉండొచ్చు. ఈ 3 కారణాలు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ 3 కారణాల ద్వారానే ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు పోలీసులు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ కత్తిపోట్లు 27 కత్తిపోట్లు, అంటే ఎవరైనా సరే కసిగా పొడిచి ఉండొచ్చు. అంటే రూపారెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళే ఈ మర్డర్ చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు అక్కడ. అంటే ఎందుకు ఆ కత్తిపోట్ల తీవ్రత, ఆ కత్తిపోట్లు అన్ని పొడవడం, ఇవన్నీ చూస్తే కనుక ఆవిడ మీద పర్టికులర్గా వ్యక్తిగతంగా శత్రుత్వం, ద్వేషం పెంచుకున్నటువంటి వాళ్ళు మాత్రమే చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. సో 1 రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో గొడవలు, 2 బంధువులు ఎవరైనా గొడవలు పడి వాళ్ళ గొడవలు ఉండి ఏమైనా చేశారా, 3 వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో పరిచయస్తులు స్నేహితులు చేసి ఉంటారా. ఈ 3 కారణాల ద్వారా ఈ మర్డర్ జరిగి ఉండొచ్చు అనేటువంటి కోణంలో అనుమానితుల్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి క్లూ ఏంటంటే,
మంగళవారం రోజు సాయంత్రం 5:15 అంటే పోయిన వారం ఆవిడ స్కూల్ నుంచి వస్తూ అక్కడ ఉండేటువంటి సహచరులకు ఏం చెప్పారు, నా స్నేహితులు వచ్చారు, నా స్నేహితులు వెయిట్ చేస్తున్నారు, నేను వెళ్తున్నాను అని చెప్పారు. అంటే దీన్ని బట్టి ఈ 3 కారణాల్లో లాస్ట్ 3వ కారణం అయి ఉండొచ్చు ఈవిడ మర్డర్కి అనేటువంటి అభిప్రాయానికి పోలీసులు వస్తూ ఉన్నారు. ఒక కంక్లూజన్కి రావడానికి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. అంటే స్నేహితులు అంటే ఇంక పర్సనల్గా ఏమైనా కక్షలు ఉండాలి, లేదంటే ఈ పట్ల ద్వేషం పెంచుకున్నటువంటి వాళ్ళు అయితే ఉండాలి. పైగా పోలీసులు ఆ స్కూల్లో 2010 నుంచి 2025 వరకు చదివినటువంటి కొంతమంది లిస్టు కూడా తీసి వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు. అంటే పర్టికులర్గా రూపారెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషం, శత్రుత్వం కలిగినటువంటి వాళ్ళే ఇది చేసి ఉండొచ్చు అని. సరే, ఎవరైనా చేయని ఏ కారణం 3 కారణాలు, ఈ 3 కారణాల ద్వారా జరిగి ఉండొచ్చు అని చెప్పి పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పెద్ద క్లూ ఏమి లభించలేదు, ఒక గ్లౌజులు తప్ప. ఆ గ్లౌజులను బట్టి ఏజ్ నిర్ధారించారు. 20 నుంచి 25 సంవత్సరాలు మధ్య ఉండేటువంటి ఒక కుర్రాడు అని చెప్పి అర్థం ఆ పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఆ కోణం నుంచి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రాజేందర్ రెడ్డి మొబైల్ తీస్తున్నారు, రాజేందర్ రెడ్డి 4 రోజుల నుంచి విచారిస్తున్నారు, రాజేందర్ రెడ్డి మొబైల్ డేటాలో కాంటాక్ట్స్ తీసుకుంటున్నారు, ఆ కాంటాక్ట్స్ ద్వారా అప్రోచ్ అవుతున్నారు. అయితే ఇక్కడ స్కూల్లో 2010 నుంచి 2025 మధ్యలో చదివినటువంటి వాళ్ళ లిస్ట్ తీసుకోవటం, ఈ గ్లౌజులను బట్టి కుర్రాడు అని చెప్పి పోలీసులు అనుమానించడం, ఇవన్నీ చూస్తే కనుక వ్యక్తిగతమైనటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళే రూపారెడ్డిని హత్య చేసి ఉండొచ్చు అనేటువంటి ఒక అభిప్రాయానికి వస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కావాలి. ఆ వ్యక్తి ఎవరు, ఆ కుర్రాడు ఎవరు అనేది కూడా కావాలి. దొంగతనానికి వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే అక్కడెక్కడ కూడా దొంగతనానికి పాల్పడినటువంటి దాఖలాలు లేవు. పైగా వెనక డోర్ నుంచి, ముందు డోర్ నుంచి కాకుండా వెనక డోర్ నుంచి అతను ఎంటర్ అయినట్టు ఆ సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు ఒక ఒపీనియన్కి వస్తున్నారు. అంటే బాగా పరిచయం ఉన్నటువంటి, బాగా ఇంటిలో అలవాటు పడినటువంటి, ఇంట్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి అనేటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి కుర్రాడే ఈ పని చేసి ఉండొచ్చు అనేది పోలీసులు ఒక నిర్ధారణకు వస్తున్నారు. బహుశా 2-3 రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ పోలీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. ఫైనల్గా దీన్ని బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకటి 3 కారణాలు చెప్పాను. ఈ 3 కారణాల్లో లాస్ట్ కారణం అయిండొచ్చు అనేది పోలీసులు. ఆ లాస్ట్ కారణానికి సరితూగేలాగా 2010 నుంచి 2025 మధ్యలో స్కూల్లో చదివినటువంటి వాళ్ళ లిస్ట్ తీసుకున్నారు. అలాగే గ్లౌజ్ కనిపించింది, ఆ గ్లౌజ్ పరిశీలిస్తే కనుక 20-25 సంవత్సరాల మధ్య ఉండేటువంటి కుర్రాడు అని చెప్పి ఒక కంక్లూజన్కి వస్తున్నారు పోలీసులు. సో కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే ఎవరు హంతకుడు అనే దాని మీద పోలీసులు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. రేపో ఎల్లుండో ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటువంటి అవకాశం ఉంది. అతను ఎవరు, ఎందుకు చంపారు, దానికి రీజన్స్ ఏంటి అనేది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.